గుణ విషయంలో సిద్ధు అలాగే ప్రేరణ అయితే ఇద్దరు ఒక నిర్ణయానికి వస్తారు. సిద్ధు ఆ రోజు సాహితీ ఇంట్లో నుంచి వెళ్ళడానికి కారణం అసలు ఏం జరుగుంటుంది, ఈ మధ్యలోనే ఏదో జరిగింది. ఆ గుణగాడు ఇంత పకడ్బందీగా సాహితీని పెళ్లి చేసుకొని వచ్చి, అది కూడా నా చెల్లెలతోనే నా భర్తను ఏమన్నా అంటే నేను ఊరుకోను అనే పరిస్థితి తీసుకొచ్చాడు అంటే దీని వెనక ఏదో పెద్ద ప్లానే ఉంది అన్నట్టుగా ఇంక సిద్ధు ప్రేరణ అయితే అనుకుంటారు. ఇంకా అలా అనుకున్నారో లేదో అక్కడ ఫస్ట్ ఎక్కడి నుంచి ఇది కథ క్రియేట్ చేయాలి అన్నట్టుగా ఇంకా సిద్ధు ప్రేరణ అయితే స్టార్టింగ్ ఒక బోర్డు మీద రాసుకుంటూ ఉంటారు. ఈ లోపల ఇంకా గుణ వచ్చి అక్కడ కనిపించేసరికి ఇలాగే ఉంటుంది కదా అని ఒక కోతి బొమ్మ అయితే తనకు వేసిన తర్వాత ఇంకా గుణ అయితే నా బొమ్మనే ఇలా గీస్తారా అని చెప్పని ఇంక ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ పంచాయతీ పెట్టినట్టుగా పెడతాడు. చూసారా, నన్ను ఒక నా కుక్కలాగా నన్ను క్రియేట్ చేసి నా బొమ్మ గీస్తున్నాడు మీ కొడుకు అన్నట్టుగా, అంటే అంత కరెక్ట్గా నా కొడుకు ఎలా గీసాడంటావు అని చెప్పని విజయానంద్ కూడా అంటాడు. ఇంకా తీరా అందరికి చూపించాలని ఇంకా ఫోటో ఫ్రేమ్ అయితే చూపించిన తర్వాత ఇంకా అక్కడ సిద్ధు ప్రేరణ అయితే పోలీస్ ఆఫీసర్లుగా ఇంకా అయితే సిద్ధు అయితే డ్రా చేస్తుంటాడు. ఇలా చీట్ చేస్తారని అనుకోలేదు, కానీ మీరు ఎక్కడో దగ్గర నాకు దొరకకుండా పోరు, ఆ రోజు మీ విషయం నేను మొత్తం బయట పెడతానని అంటే ఎవరి విషయం ఎవరు బయట పెడతారో చూద్దాంలే బావగారు అన్నట్టుగా ఇంకా సిద్ధు మాట్లాడతాడు. ఏంటి కొత్తగా నన్ను బావగారు అంటున్నావు అంటే, అవును నా చెల్లెలు భర్తవు కదా అందుకే బావగారు అంటున్నాను అని చెప్పి నేను అంటాడు. కానీ గుణ అయితే విజయానంద్ అయితే నువ్వు నా కూతురు విషయంలో చేసిన తప్పుని నేను ఈ జీవితంలో నిన్ను క్షమించలేను, అయినా నువ్వు చేసుకోవాలనుకుంటే ఎవరినో చేసుకోవాలి కదరా, నా కూతురుని ఏంట్రా నువ్వు చేసుకునేది అన్నట్టుగా అనేటప్పటికీ ఎందుకు మామ అలా అంటావు, నేను చేసుకోవాల్సింది నీ కూతుర్ని, నేను కరెక్ట్గా రావాల్సింది కూడా ఈ ప్లేస్కే కదా అన్నట్టుగా ఇంకా గుణ కూడా అంటాడు. కానీ నేను వదిలిపెట్టానేమో కానీ సిద్ధు ప్రేరణ అయితే నీ విషయంలో వదిలిపెట్టరు, సాహితీ అంటే సిద్ధుకు చాలా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆ విషయంలో నువ్వేం భయపడలేదు, వాళ్ళు ఎంతగా ఎతికి చేసినా నేనైతే చెప్పను అన్నట్టుగా ఇంక ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే అసలు నా కూతురుని ఎలా చేసుకున్నావురా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా అదంతా సీక్రెట్ మామ నీతో చెప్పకూడదు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇంకా తను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈశ్వరితో అయితే ఆ సాహితీని పెళ్ళి ఎందుకురా ఎలా చేసుకున్నావురా అని చెప్పని అంటూ ఉంటే ఈ లోపల ఇంకా అక్కడున్న తనైతే ఇంకా మొత్తం నిజం అయితే వాళ్ళకి వీడియో తీసి మరీ సిద్ధు వాళ్ళకైతే ఇస్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత గుణ నోటితోనే సాహితీ పెళ్లి విషయంలో ఉన్న అసలు రహస్యాన్ని అయితే ఇంకా అందరికీ తెలిసేలా చేసి ఇంకా ప్రేరణ అయితే మంజుల దగ్గర ఆ వీడియోని అయితే పెడుతుంది. చూసారా అత్తయ్య, ఆ రోజు జరిగింది ఇది, కానీ సాహితీ నిజంగా ఇష్టపడి అయితే తనని చేసుకోలేదు అంటే తను ఇష్టపడి చేసుకున్నా ఇష్టం లేకుండా చేసుకున్నా పెళ్ళి అయితే జరిగిపోయింది కదా, ఇంకా ఆ విషయం వదిలేసేయండి అని చెప్పనంటే అదేంటమ్మా అలా మాట్లాడతావు, తన జీవితం ఇప్పుడు నాశనం కాబోతుంది అంటే ఎవరి జీవితం ఎవరి వల్ల నాశనం అయిందో నాకేమీ అర్థం కావట్లేదు, నువ్వు ప్రేరణ మెడలో తాళి కట్టు, అది నా ఇష్టపూర్వకంగా కట్టేవా లేదు కదా, ఇది కూడా అలాగే అనుకుని తన భర్తను మార్చుకుంటే తనే చేసుకుంటుందిలే అన్నట్టుగా ఇంకా మంజుల అయితే కొట్టిపారిస్తుంది. ఇంక విజయానంద్ అయితే మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత నా కూతురు విషయంలో నా కూతురు నిప్పురా, నాకు తెలుసు నేను ఒకవేళ చెడ్డవాడిని అయి ఉన్నా కానీ నా కూతురు మాత్రం నిప్పుగానే పెంచాను అన్నట్టుగా, నా కూతుర్ని ఇలా చేసి నువ్వు పెళ్లి చేసుకుంటావా, అసలు నువ్వు నా కూతురికి తగిన జోడీ కాదు, అయినా ఈ విషయం ఈ విధంగా అడ్డం పెట్టుకొని నా కూతురుతో బ్లాక్మెయిల్ చేసి తాళి కట్టావు కదా నువ్వు అన్నట్టుగా చెప్పేటప్పటికి ఏంటి మామ నా గురించి మొత్తం నిజం తెలిసిపోయిందా, అయినా తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయగలుగుతావు, నీ కూతురు మెడలో నేను తాళి కట్టేశాను ఇంకేమైనా చేయగలుగుతావా. ఇంకా సాహితీ కూడా అయితే అన్నయ్య నా పెళ్ళి ఎలా జరిగిపోయింది, ఈ విషయంలో మీరు ఎక్కువ ఆలోచించొద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను ఆయనతో సంతోషంగానే ఉన్నానంటే ఏంటి సాహితీ నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు, ఎంత సంతోషంగా ఉన్నావో మొన్నటి రాత్రి బావగారు వచ్చి ఎందుకు బయట పడుకున్నారు అని చెప్పి నేను అడిగేటప్పటికి ఇంకా సాహితీకి గుణాకిద్దరికి షాక్ అనమాట.